city. Welcome to GM.
Good morning to one and all. Am I audible? Good morning to one and all. Am I audible? Okay. So in last class, we have discussed conditional probability. We have seen what is conditional probability and what are conditional events. Why this conditional probability occur? Okay. All these things we have discussed in earlier class. And coming to today's class, based on conditional probability, we have seen we will see multiplication theorem. So I'll share the screen. So we have to remember that conditional probability, probability of B by A, which is equal to P of A intersection B by P of A, or P of A by B
is equal to P of A intersection B by P of B. You need to remember these two conditions, ma. Okay, P of B by A, that is probability of B. I mean, event B happened. Already event A happened anamata. Alage A by B means event A happened. Already event B happened. Event B occur ayindi, then event A వస్తుంది. అలా కండిషన్ మీనింగ్ అనమాట. ఓకే, సో ఏ బి బై ఏ అన్నప్పుడు డినామినేటర్ లో ఏ ఉంటే డినామినేటర్ లో పి ఆఫ్ ఏ వస్తుంది. ఏ బై బి అన్నప్పుడు డినామినేటర్ లో బి ఉంది కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ లో పి ఆఫ్ బి అని వస్తుందమ్మా. ఓకే, బేస్డ్ ఆన్ దీస్ కండిషన్స్ we let us discuss multiplication theorem of probability. So for two events A and B, we have to prove that P of A intersection B equal to P of A into P of B by A, and also P of A intersection B is equal to P of B into P of A by B. So P of A అన్నప్పుడు P of B by A డినామినేటర్ లో A ఉందండి. అలాగే P of B అన్నప్పుడు P of A by B ఇంటూ లో ఉంది, డినామినేటర్ లో B ఉందండి. ఊరికే మీకు గుర్తుండడం కోసం ఇలా చెప్తున్నాను అంతే. సో వేర్ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ అంటే ఏంటో మీనింగ్ ఊరికే రాస్తున్నాడండి. రిప్రజెంట్స్ కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ బి వెన్ ద ఈవెంట్ ఏ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. చెప్పాను కదా, అకరెన్స్ ఆఫ్ బి ద ఈవెంట్ ఏ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అనమాట పి ఆఫ్ బి బై ఏ అంటే. అలాగే పి ఆఫ్ ఏ బై బి అంటే అకరెన్స్ ఆఫ్ ఏ అక్కర్ అవుతుంది, ఈవెంట్ బి హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అనమాట. ఆల్రెడీ ఈవెంట్ బి జరిగిపోయింది, వచ్చేసింది, హ్యాపెన్ అయ్యింది అని చెప్పి మీనింగ్ అనమాట. సో వేర్ పి ఆఫ్ బి బై ఏ రిప్రజెంట్స్ కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ బి వెన్ ద ఈవెంట్ ఏ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. అలాగే పి ఆఫ్ ఏ బై బి రిప్రజెంట్స్ ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ దట్ బి హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. మీనింగ్ చెప్పాడు అంతేనండి. ఆ మీనింగే ఇక్కడ మనం డెఫినేషన్ రూపంలో చెప్పుకున్నాం ముందు. ఓకే, సో లెట్ us see the proof. సో లెట్ us be the sample space. శాంపిల్ స్పేస్ అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని ఒక సెట్ లో రాస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ శాంపిల్ స్పేస్. సో లెట్ us కన్సిడర్ S is the sample space అని తీసుకున్నాం. ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ S is denoted by A of S, సారీ N of S అండి ఇది. ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ S is denoted by N of S. ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఫేవరబుల్ టు ఈవెంట్ A is denoted by N of A. సిమిలర్లీ ఫర్ ద ఈవెంట్ B is equal to N of B. అంటే ఇక్కడ మనం అంతకు ముందు వరకు ఏం చెప్పాము, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ అని చెప్పేసి పి ఆఫ్ ఏ అని ఇండికేట్ చేసేవాళ్ళం. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద ఈవెంట్ బి అన్నాం అనుకోండి, పి ఆఫ్ బి అని ఇండికేట్ చేసేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే ఎన్ తో ఇండికేట్ చేస్తున్నాడు అంతేనండి. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, టోటల్ ఈవెంట్స్ శాంపిల్ స్పేస్ లో ఎన్ని అయితే ఈవెంట్స్ రాస్తాము, ఈవెంట్ అంటే నథింగ్ బట్ అవుట్కమ్ అండి. ఓకే, సో ఎస్ అనే శాంపిల్ స్పేస్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ రాస్తామో మనం పాసిబుల్ అవుట్కమ్స్ రాస్తాం కదా, దాన్ని ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఎస్, అందులో ఉన్న ఈవెంట్లని, ఎస్ అంటే శాంపిల్ స్పేస్, ఇందులో ఎన్ని ఈవెంట్లు పాసిబుల్ అవుతాయి అవన్నీ రాస్తాం, అందులో ఉన్న ఈవెంట్లని ఎన్ ఆఫ్ ఎస్ తో ఇండికేట్ చేసుకుంటున్నా అని చెప్తున్నాడండి. ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఎస్ ఇస్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. అలాగే ఏ అనే ఈవెంట్ హ్యాపెన్ అవ్వడానికి అవసరమైన ఫేవరబుల్ కేసెస్ అన్నప్పుడు ఎన్ ఆఫ్ ఏ తో ఇండికేట్ చేస్తున్నాడు. అలాగే బి అనే ఈవెంట్ హ్యాపెన్ అవ్వడానికి పాసిబుల్ అయ్యే ఫేవరబుల్ కేసెస్ ని ఎన్ ఆఫ్ బి అంటున్నాడండి. ఓకే, ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఫేవరబుల్ టు సైమల్టేనియస్లీ. సో అకరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. బోత్ ద ఈవెంట్స్ అక్కర్ అన్నప్పుడు ఏం చెప్పానండి, ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఈవెంట్ అక్కర్ అవ్వాలి అంటే ఏ యూనియన్ బి అన్నాను, గుర్తుండాలండి. ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు బోత్ ద ఈవెంట్స్ అక్కర్ అండి. ఓకే, సో ఏ ఈవెంట్ బి ఈవెంట్ రెండు ఈవెంట్లు బోత్ ద ఈవెంట్స్ అక్కర్ అవ్వాలి అంటే దాన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తో ఇండికేట్ చేస్తామండి. ఇక్కడ ఎందుకని బోత్ ద ఈవెంట్స్ అని చెప్తున్నా అంటే నేను ప్రూవ్ చేయాల్సిందే ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ కదండి. అంటే రెండు ఈవెంట్లు అక్కర్ అవుతున్నాయనే కదా మనం తీసుకోవాలి తప్పనిసరిగా. సో బోత్ ద ఈవెంట్స్ అక్కర్ అవుతున్నాయని తీసుకుంటున్నాం. ఓకే, సో ఫ్రమ్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ మనకి మామూలుగా ప్రాబిలిటీ డెఫినేషన్ ఏంటి, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని చెప్పి మనకి డెఫినేషన్ స్టార్టింగ్ లో ప్రాబిలిటీ డెఫినేషన్ రాసుకునే వాళ్ళం కదా. అంటే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి, అందులో మనకి ఫేవరబుల్ గా వచ్చేవన్నీ అలా వేస్తున్నాం కదా మనం కేసెస్.
8 ఛాన్సెస్ ఉంటే అందులో మనకి 2 ఛాన్సెస్ వస్తున్నాయా, 1 ఛాన్స్ వస్తున్నాయా అని ఇండికేట్ చేస్తున్నాం కదా, అది మీనింగ్. సో ఇక్కడ మనం ప్రాబబిలిటీ డెఫినిషన్ ప్రకారం పి ఆఫ్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమని చెప్పాము, ఎన్ ఆఫ్ ఎస్ తో ఇండికేట్ చేసాం కదా, శాంపిల్ స్పేస్ లో ఉన్నవన్నే కదా టోటల్ అవుతాయి. సో టోటల్ ఎప్పుడు డినామినేటర్ లో రాస్తాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అన్నాను అంటే ఏ అనే ఈవెంట్ హ్యాపెన్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది అని మాట్లాడుతున్నాను కదా. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఏవని ఇండికేట్ చేసుకున్న ఈవెంట్ ఏకి, ఎన్ ఆఫ్ ఏ అని ఇండికేట్ చేసుకున్నాం. సో పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్, అది ఈక్వేషన్ 1 అన్నాం. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ బి అక్కర్ అవ్వాలి అంటే మళ్ళీ ఏం చెప్తాం, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ డినామినేటర్ లో వేస్తాము, ఫేవరబుల్ కేసెస్ ఏమో న్యూమరేటర్ లో వేస్తాం. ఫేవరబుల్ కేసెస్ బికి ఏమని పెట్టుకున్నాం, ఎన్ ఆఫ్ బి అన్నాం. సో ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అండి. ఓకే, సో పి ఆఫ్ బి ఎలా రాసాను అంటే ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ, స్టార్టింగ్ నుంచి మనం వాడే డెఫినేషన్ అండి, ప్రాబబిలిటీ డెఫినేషన్ అండి. ఓకే, సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు కూడా ఏం చెప్తాం, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్, అంతే కదా. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, బోత్ ద ఈవెంట్స్ అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఏంటి అంటే 2 ఈవెంట్లకి సంబంధించి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటున్నాం, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో ఎన్ ఆఫ్ ఎస్ అంటున్నామండి. సో ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏంటండి, పి ఆఫ్ ఏ బై బి లేదా పి ఆఫ్ బి బై ఏ, ఏదో ఒకటి చూడండి. సో పి ఆఫ్ ఏ బై బి రాస్తే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి కదండి. సో ఇక్కడ నుంచి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మన దగ్గర ఏముందండి, ఈక్వేషన్ 3 ప్రకారం ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి డివైడెడ్ బై లో పి ఆఫ్ బి ఉంది కదండి. పి ఆఫ్ బి అంటే ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్, అది డినామినేటర్ లో రాయాలి. సో పైకి రాస్తున్నప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుద్ది కదండి, ఎన్ ఆఫ్ ఎస్ బై ఎన్ ఆఫ్ బి అయిందండి, ఆ విధంగా వచ్చింది. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈక్వేషన్ 3 ని రాసేసా. ఓకే, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అని రాసానండి. మరి పి ఆఫ్ బి ఉంది కదా డినామినేటర్ లో, పి ఆఫ్ బి అంటే ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ కదా, అది డినామినేటర్ లో రాసేటప్పుడు పైకి రాస్తే రివర్స్ అవుతుంది కదా ఫ్రాక్షన్, ఎన్ ఆఫ్ ఎస్ బై ఎన్ ఆఫ్ బి అని రాసుకున్నాం అనమాట. సో క్యాన్సిల్ అయిపోయినాయి ఎన్ ఆఫ్ ఎస్. సో పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి అని మిగిలిందండి మనకి. సో సిమిలర్లీ ఇదే విధంగా ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ, కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ తీసుకున్నాం. పి ఆఫ్ బి బై ఏ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ అండి. సో మళ్ళీ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. పి ఆఫ్ ఏ అంటే మన దగ్గర ఈక్వేషన్ 1 ఉంది కదండి, సబ్స్టిట్యూట్ చేశాను. సో క్యాన్సిలేషన్స్ అయిపోతాయి, ఎన్ ఆఫ్ ఎస్ క్యాన్సిల్ అయిపోతాయండి. ఇక్కడ చూడండి పి ఆఫ్ ఏ అంటే ఎన్ ఆఫ్ ఎస్ బై ఎన్ ఆఫ్ ఏ అండి, ఏ తప్పు పడింది, ఎన్ ఆఫ్ ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ మిగిలిందండి. ఇందాకట్లానే ఈ పైన ఈక్వేషన్ లానే ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ వాల్యూ ఇంత వచ్చింది, ప్రాబబిలిటీ ఆఫ్ ఫ్రమ్ ఈక్వేషన్ 3. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి డెఫినేషన్ రాసాము, సబ్స్టిట్యూషన్స్ చేస్తున్నాము. సో ఏ బై బి క్యాలిక్యులేషన్ చేస్తే ఇంత వచ్చింది. ఓకే, ఇక్కడ ఉంది కదా, సారీ. సిమిలర్లీ ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ తీసుకున్నాము, క్యాలిక్యులేషన్ చేసాము పై విధంగానే. సో ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ. ఓకే, ఈ రెండు కరెక్టే. ఓకే, ఈ రెండు వచ్చినాయి ఫ్రమ్ ఈక్వేషన్ 3 అంట, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మనం చూపించాల్సింది కూడా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూనేగా చూపించాలి మల్టిప్లికేషన్ థియరం లో. సో అందుకని ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వేషన్ 3 తీసుకున్నాను. ఈక్వేషన్ 3 ని ఏం చేస్తున్నానంటే ఎన్ ఆఫ్ ఏ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. ఓకే, ఈ టర్మ్ తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ ఒక ప్రొడక్ట్ గా రాసుకున్నాను, ఈ రెండు కలిపి ఒక ప్రొడక్ట్ గా రాశాను, ఐ మీన్ ఒక ఫ్రాక్షన్ గా రాశాను. మళ్ళీ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ ని ఒక ఫ్రాక్షన్ గా రాశాను. సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ అంటే మన పేరేంటి, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ బి బై ఏ వేసేసాను. ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, పి ఆఫ్ ఏ. సో మనకి మల్టిప్లికేషన్ థియరం లో ప్రూవ్ చేయాల్సిన ఫస్ట్ కండిషన్ వచ్చేసిందండి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. ఇదే విధంగా మళ్ళీ ఈక్వేషన్ 3 ని తీసుకున్నాను, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకుని ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నా, ఎన్ ఆఫ్ ఏ తో చేసాను కదా ఇందాక, ఇప్పుడు ఎన్ ఆఫ్ బి తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నా. మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి నేమో ఒక ఫ్రాక్షన్ గాను, ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ ని ఒక ఫ్రాక్షన్ గాను రాసుకున్నా. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి అంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసామండి, పి ఆఫ్ ఏ బై బి వేసేసాను. ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే పి ఆఫ్ బి అండి. ఓకే, సో ఈ విధంగా మనం
చేసినప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. ఈ 2 కండిషన్లు గుర్తుండాలి. తర్వాత థీరమ్స్ లో యూస్ చేస్తూ ఉంటామండి. మల్టిప్లికేషన్ థీరం ని బేస్ చేసుకుని కొన్ని థీరమ్స్ ఉన్నాయి మనకి. ఆ థీరమ్స్ లో మనం మల్టిప్లికేషన్ థీరం అవసరం వచ్చినప్పుడల్లా యూస్ చేస్తాము. ఓకే, మల్టిప్లికేషన్ థీరం అనగానే మీకు గుర్తుండాల్సిన స్టేట్మెంట్ ఏంటి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. అలాగే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి. ఓకే, పి ఆఫ్ ఏ ఉంది అంటే డినామినేటర్ లో ఏ, బి ఉంది అంటే డినామినేటర్ లో బి. ఓకే, సో ఇది మల్టిప్లికేషన్ థీరం అండి. సో చూసారు కదా, ఈ ఇచ్చిన థీరంలో కండిషన్స్ ని ప్రూవ్ చేసాం మనం. సో బేస్డ్ ఆన్ ద డెఫినేషన్ ఆఫ్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీని యూస్ చేసాం ఇక్కడ. అలాగే కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ ని కూడా యూస్ చేసుకుని చేసామండి. సో ఇది మల్టిప్లికేషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. నెక్స్ట్ అండి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అండి. ఇండిపెండెంట్ ఆ నేమ్ లోనే ఉంది కదండి. దోస్ ఈవెంట్స్ అంటే ఉన్న ఏ 2 ఈవెంట్లు, ఐ మీన్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటున్నాం. ఒక ఈవెంట్ ఇంకొక ఈవెంట్ మీద బేస్ అయి ఉండదు, ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్ మీద డిపెండ్ అయి ఉండదు. 2 ఇండివిడ్యువల్ గా జరిగే ఈవెంట్స్ 2 అయినా 3 అయినా ఒకదానికొకటి ఇండివిడ్యువల్ గానే ఉంటాయి తప్ప ఇది ఏ ఒక్కటి ఇంకో దాని మీద డిపెండ్ అయి ఉండదు. ఇండిపెండెంట్ అంటే ఆ మీనింగ్ మీకు తెలిసిందే. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్, if the occurrence of event A is not affected by the occurrence or non-occurrence of the event B, then event A is said to be independent of B. ఏం లేదండి, occurrence of event A is not affected by the occurrence or non-occurrence, ORR అండి, or non-occurrence of the event B. ఇప్పుడు ఈవెంట్ A వచ్చిందండి, ఈవెంట్ ఏ హ్యాపీన్ అయింది మనకి. ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏదో కండక్ట్ చేశాను, దానిలో నాకు ఒక అవుట్కమ్ ఏదో వచ్చింది. అలాగే ఆ అవుట్కమ్ వచ్చిందండి, జనరల్ గా చేసినప్పుడు వచ్చింది. ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఇంకో కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. అలా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనకు వచ్చే ప్రాబిలిటీలో కొంత ఎఫెక్ట్ అనేది జరుగుద్ది కదా. అదే కదా మనం కండిషనల్ ప్రాబిలిటీ అంటే. నేను అదే చెప్పా, కార్డ్స్ ఎగ్జాంపుల్ గానీ, కాయిన్ 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ గానీ నిన్న నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, సో అలా ఒక ఈవెంట్ అక్కర్ అయినప్పుడు అది అక్కర్ అవ్వడం వల్ల ఇంకో ఈవెంట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ జరగదండి. దెర్ ఈస్ నో ఎఫెక్ట్ టు ద అదర్ ఈవెంట్ అండి. అంటే ఇఫ్ ద occurrence of event A is not affected by the occurrence or non-occurrence of the event B. ఈవెంట్ బి అక్కర్ అయినందువల్ల లేదా ఈవెంట్ బి రాకపోయినా కూడా ఈవెంట్ ఏ అక్కర్ అవ్వడం వల్ల ఆ ఈవెంట్ బి లో ఏ ఎఫెక్ట్ జరగలేదు, ఎటువంటి మార్పు జరగలేదు అంటే ఏ అండ్ బి ఈవెంట్లు రెండు కూడా దేనికి దానికి ఇండిపెండెంట్ గా ఉన్నాయని అర్థం. ఇప్పుడు డిపెండెంట్ గా ఉన్నప్పుడే కదా, ఒక దాని మీద ఇంకోటి డిపెండ్ అయినప్పుడు దానిలో జరిగే చేంజ్ అది ఇంకో దాని మీద డిపెండ్ అయినప్పుడు ఆ అదర్ లో కూడా చేంజ్ జరుగుద్ది కదండి. సో డిపెండ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది ఆ 2 ఈవెంట్ల మీద ఉంటది. సో ఇండిపెండెంట్ అన్నప్పుడు డెఫినెట్ గా ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్ అనేది ఎఫెక్ట్ అవ్వదండి. సో 2 ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్తాం అనమాట. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనగానే మనకి పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ, ఇది గుర్తుండాలండి. పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ, డెఫినేషన్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ గుర్తుండాలి. పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ. అలాగే పి ఆఫ్ బి బై ఏ అన్నప్పుడు కూడా పి ఆఫ్ బి బై ఏ అన్నప్పుడు కూడా పి ఆఫ్ బి అని రాసుకోవచ్చండి. ఓకేనా, ఇక్కడ రాయలేదు పక్కన, సో మనం రాసుకోవచ్చండి. కండిషన్ ఇది అది రెండు రాయొచ్చు. పి ఆఫ్ ఏ బై బి రాసినట్టే పి ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు పి ఆఫ్ బి అని రాసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ థీరం ఆఫ్ ప్రాబిలిటీ ఫర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అండి. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నప్పుడు ఇందాక నేను చెప్పిన మల్టిప్లికేషన్ థీరం అనేది ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ కాదా అన్న మాట నేనేం మాట్లాడలేదండి. ఓకే, మల్టిప్లికేషన్ థీరం ఆఫ్ ప్రాబబిలిటీ అన్నప్పుడు దాన్ని నేను పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని ఇలా మనం ప్రూఫ్ చూపించాం కదా. సో ఇక్కడ బోత్ ఈవెంట్స్ అనేవి ఇండిపెండెంటా అన్న మాట మనం చెప్పుకోలేదండి. ఎప్పుడైతే మల్టిప్లికేషన్ థీరం కాన్సెప్ట్ తర్వాత ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్న డెఫినేషన్ ని ఇంట్రడ్యూస్ చేశాడండి,
అప్పుడు ఇండిపెండెంట్ ఈవెంట్స్ తో కూడా ఒకసారి మల్టిప్లికేషన్ థీరం ప్రూవ్ చేద్దాము అన్న ఉద్దేశంతో మళ్ళీ మనకి ఇది ఇచ్చాడండి. ఓకే, మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఫర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అండి. స్టేట్మెంట్: ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఈవెంట్స్ విత్ పి ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అండ్ పి ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు 0, దెన్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఓకే, ఈ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే, ఇందాక మల్టిప్లికేషన్ థియరంలో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0, ప్రాబబిలిటీ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ థియరం ఫర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ లో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0, ప్రాబబిలిటీ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు 0 అని మెన్షన్ చేశాడండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చాడండి. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఏం చేస్తామంటే, నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫస్ట్ ది తీసుకుని ఇచ్చింది తీసుకుని ప్రూవ్ చేయాల్సింది ప్రూవ్ చేస్తాము, ప్రూవ్ చేసింది తీసుకుని ఇచ్చిన కండిషన్ ప్రూవ్ చేస్తాం. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అండి, ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, ఫస్ట్ ఏబిఆర్ ఈవెంట్స్ అండి. ఏబిఆర్ ఈవెంట్స్ విత్ ప్రాబబిలిటీస్ నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అయితే మనం ప్రూవ్ చేయాల్సిన దెన్ అన్న దగ్గర నుంచి మనం ప్రూవ్ చేయాల్సిన పార్ట్ అండి. దెన్ అన్న దగ్గర నుంచి మనం ఎప్పుడు ప్రూవ్ చేసే పార్ట్ అని గుర్తుంచుకోవాలి. ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే గనక పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలి. అది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ లో ఫస్ట్ నెసరీ కండిషన్ అనుకుందాం. నెసరీ అండ్ సఫిషియెంట్, నెసరీ కండిషన్ అనుకుందాం. తర్వాత సఫిషియెంట్ కండిషన్ అన్నప్పుడు ఏం చేయాలి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి తీసుకుంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ప్రూవ్ చేయాలండి. ఓకేనా, ఇప్పుడు ఏబి పార్ట్ వన్ ఏబి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని తీసుకుంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలి. ఓకే, పార్ట్ 2 ఏంటి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని తీసుకుంటే ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి మనం ప్రూవ్ చేయాల్సింది ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని తీసుకుంటే ఈ కండిషన్ ప్రూవ్ చేయాలని తీసుకుంటున్నాను. దానికంటే ముందు నాకు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏం తెలుసు అండి, కండిషనల్ ప్రాబబిలిటీ ప్రకారం పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు మనం థీరం ప్రూవ్ చేసాం, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ అన్న విషయం నాకు తెలుసు కదండి, అదే రాశా. ఓకే, అలాగే మళ్ళీ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి అని తెలుసు కదా. మూడు కూడా ఈక్వాలిటీ రాసేసాను, ఏం లేదండి. ఇందాక మనం ప్రూవ్ చేసింది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ, మళ్ళీ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి. అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఈ రెండిట్లకి ఈక్వల్ అని రాసుకోవచ్చు కదండి. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ అలాగే ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి అని రాసుకోవచ్చు కదా, అదే రాసానండి. ఓకే, చూడండి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ, అది ఐ మీన్ మల్టిప్లికేషన్ థియరం స్టేట్మెంట్ ప్రూవ్ చేసిన కండిషన్ తీసుకున్నానండి. ఫస్ట్ ఏం తీసుకుంటానంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ లో ఇఫ్ ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్న విషయాన్ని తీసుకుంటున్నా. ఇఫ్ ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ తీసుకున్నా. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ డెఫినేషన్ ఇప్పుడే నేను చెప్పాను పైన, పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ గుర్తుంచుకోండి. అలాగే పి ఆఫ్ బి బై ఏ అన్నా కూడా పి ఆఫ్ బి రాసుకోవాలమ్మా, ఇక్కడ రాయలేదండి, మీరు రాసుకోవాలి. చూడండి, సో పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బికాస్ ఏబి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. అలాగే పి ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు పి ఆఫ్ బి. ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఐ కెన్ రైట్ దిస్ టూ ఈక్వేషన్స్ అండి. ఓకే, సో ఇప్పుడు నాకు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్, మన కండిషనల్ ప్రాబబిలిటీ తీసుకున్నాను కదా మల్టిప్లికేషన్ థియరం స్టేట్మెంట్ నుంచి. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ అంటే ఏం రాసుకోనండి, పి ఆఫ్ బి అని రాయొచ్చుగా, రాసేసా. ఓకే, అలాగే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి.
వచ్చేసిందిగా మనకి. ఈ 2 కండిషన్‌లతో కూడా పని లేదు. ఒకదాన్నే వాడుకున్నాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకున్నాను. మల్టిప్లికేషన్ థీరమ్ స్టేట్మెంట్ కండిషన్ తీసుకున్నా. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకున్నా. పి ఆఫ్ ఏ ఉంది. పి ఆఫ్ బి బై ఏ అంటే ఇండిపెండెంట్ ఈవెంట్ డెఫినిషన్ నుంచి పి ఆఫ్ బి బై ఏ అంటే పి ఆఫ్ బి కదా రాసేసుకున్నాననమాట. సో, ఫ్రమ్ దిస్ ఒక కండిషన్ ప్రూవ్ అయిపోయింది. ఏబీ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని ప్రూవ్ చేశానమ్మా. మళ్ళీ కాన్వర్స్లీ వి టేక్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ నుంచి ముందుకెళ్ళడమే. ఈ ముందు స్టెప్పులకి వెళ్ళడమేనండి. చిన్నప్పుడు థీరమ్స్ రాసేటప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఉంటే ఏం చేసేవాళ్ళం? ఫస్ట్ ఒక పార్ట్ ప్రూవ్ చేసి సెకండ్ పార్ట్ సఫిషియెంట్ కండిషన్ పార్ట్ వచ్చేసరికి ఆ పైన చేసిన పార్ట్ ని వెనక నుంచి ముందుకు రాసేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం కదా! వెనక స్టెప్ నుంచి ముందు స్టెప్ కి లాస్ట్ స్టెప్ నుంచి ఫస్ట్ స్టెప్ కి రాసేసుకుని వెళ్ళిపోయే వాళ్ళం కదా పార్ట్ 2. అలాగే ఇప్పుడు కూడా కాన్వర్స్లీ అని చెప్పి ఈ కండిషన్ తీసుకున్న పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇక్కడే ఉంచేసి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అని రాసుకున్నాను. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అంటే ఏంటండి మనకి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అంటే పి ఆఫ్ ఏ బై బి కండిషనల్ ఈవెంట్ డెఫినిషన్ కదండి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అంటే పి ఆఫ్ ఏ బై బి కదా. సో పి ఆఫ్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బై బి అని వచ్చిందండి. ఓకే. అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే కండిషన్ నుంచి ఇందాక పి ఆఫ్ ఏ రాశాను కదా, ఇప్పుడు పి ఆఫ్ బి రాస్తున్నానండి. పి ఆఫ్ బి రాస్తే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ వస్తుందండి. ఇది కూడా కండిషనల్ ఈవెంట్ డెఫినిషన్ నుంచి పి ఆఫ్ బి బై ఏ కదండి దీని పేరు. సో పి ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు పి ఆఫ్ బి వచ్చింది. పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అని వచ్చింది. అసలు ఇది ఏంటండి? పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అంటే ఏంటి? ఇండిపెండెంట్ ఈవెంట్ డెఫినిషన్. అలాగే పి ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు పి ఆఫ్ బి అంటే ఏంటి? ఇండిపెండెంట్ ఈవెంట్ డెఫినిషన్. సో ఈ 2 కండిషన్స్ నుంచి ఏం చెప్పొచ్చు? ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు. సో ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని తీసుకుని పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ప్రూవ్ చేసాము. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి తీసుకుని ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని తీసుకొచ్చాము. ఇప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏబి అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు మనం ఎప్పుడైనా ఈ కండిషన్ వాడుకోవచ్చు. ఓకేనా? ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని అయితే గనక వీ కెన్ టేక్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అన్న కండిషన్ కూడా వాడుకోవచ్చు. ముందు థీరమ్స్ లో వాడచ్చు అనమాట. నెక్స్ట్ థీరం. If the events A and B are independent, then A bar and B bar is also independent అంట. సో ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఇప్పుడే కదండి మనం థీరం ప్రూవ్ చేసాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని ఇప్పుడేగా ప్రూవ్ చేసాము. గుర్తుంచుకోండి అన్నాను కదా. ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే మనం తీసుకోవచ్చమ్మా. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి తీసుకున్నా. మరి నేను క్యాలిక్యులేట్ చేయవలసింది ఏ బార్ కి బి బార్ కి ఇండిపెండెంట్ అవ్వాలని ప్రూవ్ చేయాలి కదా. సో ఓవరాల్ గా పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ తీసుకున్నానండి. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ తీసుకున్నాను. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ని అంతకు ముందు ఒక థీరంలో కూడా ఇలా రాసాం, మీకు గుర్తుందో లేదో. ఏ యూనియన్ బి హోల్ బార్ గా రాసాం. ఏకి బికి బార్ ఉంటది, ఇంటర్సెక్షన్ కి బార్ వచ్చేటప్పటికి రివర్స్ అయిపోద్ది, యూనియన్ గా అవ్వద్దని చెప్పాను కదా. సో ఏ యూనియన్ బి హోల్ బార్ కింద రాసుకున్నా. సో మీకు తెలుసు పి ఆఫ్ ఏ బార్ అని ఎక్కడైనా కనబడితే 1 మైనస్ పి ఆఫ్ ఏ రాస్తాం కదా. అలాగే ఇక్కడ కూడా పి ఆఫ్ ఏ యూనియన్ బి బార్ కనబడితే 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అని రాసుకుంటున్నాం అనమాట. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అని రాసుకున్నాం. సో 1 మైనస్ అలా ఉంచేసి పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మనకి ఎడిషనల్ థీరం ఉంది, గుర్తుంచుకోవాలండి. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఎలా రాయొచ్చండి? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకున్నానండి. ఈ మైనస్ తో మొత్తం బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ అన్ని మల్టిప్లై చేస్తున్నా. 1 మైనస్ పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలి యాక్చువల్ గా కదా. మరి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఏంటుందండి స్టేట్మెంట్? ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి రాసుకుంటాను కదా, అందుకే రాసేసాడు. ఇక్కడ 1 మైనస్ తో మల్టిప్లై చేస్తే 1 మైనస్ పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవాలి. డైరెక్ట్ గా రాసేసాడు ఇక్కడ అంతే. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఉంది కదా, ఇండిపెండెంట్ ఈవెంట్లు అనేవి చెప్పాడు కదా. సో పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి గా రాసుకున్నాం ఇంటర్సెక్షన్ ని. ఓకే. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ ని ఒక బ్రాకెట్ లో పెట్టాడు, మైనస్ పి ఆఫ్ బి ని కామన్ తీసాడు ఈ 2 టర్మ్స్ లో నుంచి.
పి ఆఫ్ బిని రెండు టర్మ్స్ లో నుంచి కామన్ తీస్తే 1 మైనస్ పి ఆఫ్ ఏ వచ్చింది. సో ఇక్కడ 1 మైనస్ పి ఆఫ్ ఏ ఉంది, ఇక్కడ 1 మైనస్ పి ఆఫ్ ఏ ఉంది. మళ్ళీ మనం కామన్ తీయొచ్చు, లేదంటే వీడు చూడండి 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ బార్ అనేసుకున్నాం. అలాగే పి ఆఫ్ బి ఇంటూ 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ బార్ అనుకున్నాం. ఇప్పుడు పి ఆఫ్ ఏ బార్ ని కామన్ తీసాడు. ఇందాకైనా కామన్ తీసుకోవచ్చు 1 మైనస్ పి ఆఫ్ ఏని, లేదా 1 మైనస్ పి ఆఫ్ ఏని పి ఆఫ్ ఏ బార్ గా రాసుకున్నాడు. సో ఇప్పుడు పి ఆఫ్ ఏ బార్ ని కామన్ తీస్తే 1 మైనస్ పి ఆఫ్ బి. పి ఆఫ్ ఏ బార్ ఇంటూ 1 మైనస్ పి ఆఫ్ బి అంటే పి ఆఫ్ బి బార్ అని రాయొచ్చు కదండి. సో పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్ ఏమని ప్రూవ్ చేసాం? పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ని తీసుకుని మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేసాం? పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ని తీసుకుని పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్ అని ప్రూవ్ చేసాం కదా. అంటే దీని నుంచి ఏం చెప్పొచ్చు? ఏ బార్ ఇంటర్సెక్షన్ ఏ బారు బి బారు ఇండిపెండెంట్ ఈవెంట్లు అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏ బార్ అండ్ బి బార్ అని వదిలేసాడండి, మీరు కంటిన్యూ చేయాలి. ఏ బార్ అండ్ బి బార్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్లు అని రాసుకోవాలండి. అక్కడక్కడ వదిలేసారేంటో ఈ నోట్స్ ఎవరు రాశారు ఏమో కానీ. సో ఏబి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే we proved here that ఏ బార్ అండ్ బి బార్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో అర్థమైందని అనుకుంటున్నానండి. ఏబి ఇండిపెండెంట్ ఈవెంట్లు అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఇది ఎలా వచ్చింది అంటే థీరం బట్టి ప్రూవ్ చేసాము, పైన చెప్పిన థీరంలో ప్రూవ్ చేసామండి. ఓకేనా? ఇది ఒక థీరం చూద్దాం. సో ఇఫ్ పి ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ పి ఆఫ్ బి అంటండి, అండ్ పి ఆఫ్ ఏ బై బి ఆల్సో గ్రేటర్ దెన్ అండ్ కాదండి దెన్. సో పి ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ పి ఆఫ్ బి అయితేనంట మనం ప్రూవ్ చేయాల్సింది, దెన్ అంటే దెన్ పక్కన ఉన్నదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. దెన్ మనం ఏం ప్రూవ్ చేయాలి? పి ఆఫ్ ఏ బై బి ఈస్ గ్రేటర్ దెన్ పి ఆఫ్ బి బై ఏ అన్న విషయం ప్రూవ్ చేయాలండి. ఓకే, సో మనకి కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏంటి? పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. P of B by A equal to P of A intersection B by P of A. కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినిషన్ రాశానండి, నాట్ మల్టిప్లికేషన్ థియరం స్టేట్మెంట్ రాయలా. కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినిషన్ రాశానండి. సో ఇక్కడ నుంచి P of B రాసుకుంటున్నా, అప్పుడు ఇది డినామినేటర్ లోకి వెళ్తుంది కదండి. P of B ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ B by P of A by B. అలాగే P of A ని రాసుకుంటున్నాను, ఇది డినామినేటర్ లోకి వస్తుంది కదండి. P of A ఇంటర్సెక్షన్ B by P of B by A అండి. సో ఇప్పుడు మన కండిషన్ ఏంటి? ఇఫ్ పి ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ పి ఆఫ్ బి, ఇఫ్ అయితే పి ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ పి ఆఫ్ బి అయితే ఇది ప్రూవ్ చేయండి అని అన్నాడు కదా. పి ఆఫ్ ఏ బై బి గ్రేటర్ దెన్ పి ఆఫ్ బి బై ఏ ప్రూవ్ చేయండి అని అన్నాడు. సో ఇచ్చిన కండిషన్ తీసుకోవాలి కదా, పి ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ పి ఆఫ్ బి అని తీసుకున్నానండి. మరి పి ఆఫ్ ఏ అంటే మన పేరు ఏంటండి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి బై ఏ రాసేసా. పి ఆఫ్ బి అంటే మన నేమ్ ఏంటి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ బై బి రాసేసా. సో ఈ రెండు గ్రేటర్ దెన్ అండి. ఇప్పుడు బోత్ సైడ్స్ సేమ్ టర్మ్స్ కనబడితే క్యాన్సిలేషన్స్ చేస్తా ఉంటాం కదండి, అది ఈక్వాలిటీస్ లో కూడా చేస్తామండి. గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఉన్నా చేసుకుంటామండి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రెండు వైపులా సేమ్ ఉంది కదా. సో క్యాన్సిల్ అయినప్పుడు 1 మిగులుద్దండి. సో 1 బై పి ఆఫ్ బి బై ఏ, 1 బై పి ఆఫ్ ఏ బై బి మిగిలిందండి. సో క్రాస్ మల్టిప్లై చేయొచ్చు కదండి. పి ఆఫ్ ఏ బై బి ఇంటూ 1 అంటే పి ఆఫ్ ఏ బై బి గ్రేటర్ దాన్ పి ఆఫ్ బి బై ఏ ఇంటూ 1 అంటే పి ఆఫ్ బి బై ఏ అండి. ఏం లేదండి, ఎప్పుడైనా మీకు పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ బి ఈక్వల్ టు ఏదో 1/2 అని ఇలా మధ్యలో ఈక్వాలిటీ ఉంటే ఏం చేస్తాం? ఫ్రాక్షన్స్ కి క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా. ఆ ఈక్వాలిటీ లేకపోయినా గ్రేటర్ దాన్ ఉన్నా లెస్ దాన్ ఉన్నా సేమ్ ప్రాసెస్ లో వాడుకుంటామండి. ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఎలా అయితే వాడతామో క్రాస్ మల్టిప్లై చేయమని, క్యాన్సిలేషన్స్ చేయమని ఎలా అయితే యూస్ చేస్తామో, గ్రేటర్ దెన్ సింబల్ ఉన్నా లెస్ దెన్ సింబల్ ఉన్నా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా అదే కండిషన్స్ వాడుకోవచ్చు అండి. క్రాస్ మల్టిప్లికేషన్, క్యాన్సిలేషన్స్ సేమ్ ప్రాసెస్ చేస్తామండి. సో పి ఆఫ్ ఏ బై బి ఈస్ గ్రేటర్ దెన్ పి ఆఫ్ బి బై ఏ అండి. సో ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నది. ఇఫ్ పి ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ పి ఆఫ్ బి అయితే పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ పి ఆఫ్ బి బై ఏ. సో ఇఫ్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి దెన్ పి ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు 1 అండి. ఇది ప్రూఫ్ మనకి ఇక్కడ ఇవ్వలేదు, అవసరం లేదులేండి, లేదా నేను ఒకసారి టెక్స్ట్ లో చూస్తాను. సో ఇక్కడ వరకు మనం ఏం డిస్కస్ చేసామండి? మల్టిప్లికేషన్ థీరం డిస్కస్ చేసాము. మల్టిప్లికేషన్ థీరం తర్వాత ఇండిపెండెంట్ ఈవెంట్స్ డిస్కస్ చేసాము. ఇండిపెండెంట్ ఈవెంట్స్ కి మల్టిప్లికేషన్ థీరం ప్రూఫ్ అని చెప్పుకున్నాము. సో ఆ థీరం ని బేస్ చేసుకుని ఇంకో 2 చిన్న థీరమ్స్ కూడా డిస్కస్ చేసుకున్నామండి. సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్.
I hope you all understand. If you have any doubt, just type in chat box. I'll clarify your doubts. Any doubts? Any doubts, guys? Any doubts? So wait a moment, I'll take the attendance.